ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఈ పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్ గురించి టిప్ అనేది షేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి ఇంకో టిప్ అనేది మనం షేర్ చేసుకుందాం. అండ్ మీరు ప్రాఫిట్ కూడా పొందవచ్చు, అంటే కరెక్ట్ ట్యాక్స్ రిజల్ట్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో అందరూ కూడా బడ్జెట్ చూసే ఉంటారు. ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో ఖచ్చితంగా చూసే ఉంటారు బడ్జెట్. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఇన్కమ్ రేంజ్ అనేది మార్చారు. ఇంతకుముందు 3 to 6 అని ఉంటే ఇప్పుడు 3 to 7 అని, 6 to 9 అండ్ 9 to 12 ఉంటే 7 to 10 అండ్ 10 to 12 అనేది మార్చారు. సో దీనివల్ల 10,000 రూపీస్ వరకు మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు అనమాట న్యూ ట్యాక్స్ రిజిమ్లో. అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఇంకొకటి బెస్ట్ ఏం చెప్పారంటే 50,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ని 75,000కి పెంచారు. సో దీనివల్ల ఇంకో 7,500 రూపీస్ ఎక్స్ట్రా అనేది సేవ్ చేసుకోవచ్చు మనం ట్యాక్స్ కట్టకుండా. సరే, అసలు ఈ వీడియో చేయడానికి ఏంటి ముఖ్య కారణం అంటే, మనం లాస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రకారం మనకి డిడక్షన్స్ మోర్ దెన్ 3,75,000 కన్నా ఉంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ బెస్ట్ అని అనుకున్నాం, లేదంటే న్యూ ట్యాక్స్ రిజైమ్ బెస్ట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మార్పుల వల్ల, రీసెంట్గా మొన్న బడ్జెట్ రిలీజ్ అయిన మార్పుల వల్ల మనకి డిడక్షన్స్ అనేది 4,34,000 కన్నా ఎక్కువ ఉంటేనే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ బెస్ట్, లేదా న్యూ ట్యాక్స్ రిజైమ్ బెస్ట్. ఓకే, సో మీ డిడక్షన్స్ని బట్టి కరెక్ట్ రిజైమ్ని ఎంచుకోండి అండ్ ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. We will share more tips on the income tax, everything, the income tax returns, verify ఎలా చేసుకోవాలి. సో ఎనీ టిప్స్ అవైలబుల్, ఐ విల్ షేర్ ఇట్ టు యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. ఆర్ఎల్స్ ఆ క్వశ్చన్స్ మీద ఇంకో వీడియో అనేది ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాం. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.